తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆలయ ఈవో శ్యామలరావు పరామర్శించారు. పోలీసులు నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని ఓ భక్తురాలు ఈవోకు వివరించింది. లేరండి, ఊరు లేరండి, ఎవరు లేరు లోపల, ఒక్క పోలీస్ లేరు సార్. చీకటి, ఇంత పెద్ద కంప వచ్చింది, మంది మీదకి దూకుతుంటే పాము అనుకుని అందరు పోయిందా అంటే డోర్ తీసింది అనుకోని రోహన్ ఉరికినారు. ఇంకంతేనమ్మా, అసలు నేను ఎన్నో యాత్రలు చేశానమ్మా. నేను ఎటువంటి సిచ్యువేషన్ ఎక్కడ చూడలేదు. నేను మొన్న శబరిమల వెళ్ళొచ్చాను, అక్కడ కూడా ఇటువంటి సిచ్యువేషన్. ఇదంతా పోలీసులు నిర్లక్ష్యం. మీరు ఏమన్నా అనుకోండి, తప్పు అనుకోండి, ఒప్పు అనుకోండి. కళ్ళ ముందు ప్రాణం పోయిందమ్మ ఒక ఆవిడకి, కళ్ళ ముందు ప్రాణం. చచ్చిపోవడానికి దర్శనానికి వస్తారా? ఎందుకు వస్తారు మీరు దర్శనానికి అడుగుతున్నాడు పోలీసు అయినా. మీకు తెలిసి ఎందుకు వస్తారమ్మా? రావడానికి వస్తారా? దర్శనానికి అంటున్నాడు అయినా. పోలీసులు లోపల కంట్రోల్ చేస్తే ఏ ఘోరం జరిగేది కాదు తల్లి. పోలీసులు ఒకరి ఇద్దరన్నా లోపల ఉండి అందరినీ లైన్లో కూర్చోబెట్టుకుంటే ప్రశాంతంగా ఉండేది. అవి కూడా తీసేస్తే రోడ్డు మీద పడే వాళ్ళు అవి కూడా తీసేస్తే రోడ్డు మీద పడే వాళ్ళు